హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కమ్యుటేషన్ 15 ఏళ్లే ఎందుకు పెన్షనర్ల పిటిషన్‌పై హైకోర్టు కీలక తీర్పు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఇలాంటి వీడియోస్ మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే దేశవ్యాప్తంగా పెన్షనర్లు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణ కాలం తగ్గింపు విషయంలో పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు నవంబర్ 27, 2024న ఒక సంచలనాత్మక తీర్పును వెలువరించింది. ఈ తీర్పు లక్షలాది మంది పెన్షనర్లలో తీవ్ర నిరాశను, అసంతృప్తిని నింపింది. అయితే ఈ తీర్పు యొక్క ముఖ్య అంశాలు, దాని పర్యవసానాలు మరియు ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లపై దాని ప్రభావం ఎలా ఉండవచ్చు అనేది చూద్దాము. తీర్పులోని ముఖ్యాంశాలు గనక చూసుకున్నట్లయితే పెన్షనర్లకు ప్రతికూలత. పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు తన 66 పేజీల తీర్పులోని ఈ క్రింది అంశాలనైతే జారీ చేసిందనమాట. ఇందులో మొదటిది 808 రిట్ పిటిషన్ల కొట్టివేత. కమ్యుటేషన్ రికవరీ కాలాన్ని 15 సంవత్సరాల నుండి 180 నెలల నుండి తగ్గించాలని కోరుతున్న పెన్షనర్లు దాఖలు చేసిన 808 రిట్ పిటిషన్లను కోర్టు కొట్టివేస్తూ పూర్తిగా డిస్మిస్ చేసింది. రెండవది మధ్యంతర ఉత్తర్వుల రద్దు. గతంలో 12 ఏళ్లు పైబడినటువంటి రికవరీ నిలుపుదల చేస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యస్థ స్టే ఉత్తర్వులు ఈ యొక్క తీర్పుతో రద్దయ్యాయి. అయితే మూడవది రికవరీకి ప్రభుత్వానికి అనుమతి. స్టే ఆర్డర్ల వల్ల నిలిచిపోయిన కమ్యుటేషన్ రికవరీలను పెన్షనర్ల నుండి ఈ మేరకు స్టాగర్డ్ మేనర్‌లో, అంటే వారికి అధిక భారం కలగకుండా సులభ వాయిదాలలో తిరిగి వసూలు చేసుకునేందుకు ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. అయితే ఇరు వర్గాల వాదనలు ఎందుకు ఈ తీర్పంటే, ఈ మేరకు పెన్షనర్ల వాదన, పిటిషనర్ల తరపు న్యాయవాదులు వివిధ కోర్టు తీర్పులను, కేంద్ర పే కమిషన్ల సిఫార్సులు ఊటంకిస్తూ ప్రస్తుతం వడ్డీ రేటు పెరిగి మరియు పెరిగిన ఆయుర్దాయం మోర్టాలిటీ రిస్క్ ప్రకారంగా 15 ఏళ్ల రికవరీ కాలం అహేతుకమని, రాజ్యాంగ విరుద్ధమని వాదించారు. మరి ప్రభుత్వ వాదన చూసుకున్నట్లయితే పంజాబ్ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ 5వ, 6వ, 7వ కేంద్ర పే కమిషన్ల నివేదికలను, రాష్ట్ర పే కమిషన్ సిఫార్సులను కోర్టు ముందు ఉంచారన్నమాట. అయితే కమ్యుటేషన్ అనేది ఒక ఐచ్ఛికం, ఆప్షనల్ ప్రయోజనమని, 15 ఏళ్ల రికవరీ కాలం అనేది ఒక విధానపరమైనటువంటి నిర్ణయమని, అది రాజ్యాంగబద్ధమే అయినదే అని బలంగా వాదించారు. మరి ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ఈ మేరకు పెన్షనర్ల పిటిషన్లను కొట్టివేస్తూ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లపై ప్రభావం మరియు సంఘాల వ్యూహం ఎలా ఉంటుందని చూసుకున్నట్లయితే, ఈ తీర్పు ప్రభావం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులలో పెండింగ్‌లో ఉన్న కేసులపై ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అయితే స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఎస్‌జీపీఏ ఏపీ గుంటూరు ముందు ఉంచినటువంటి భిన్నమైన వ్యూహాలతో ముందుకు సాగుతోంది. కోర్టు మార్గం కాదు, ప్రభుత్వంతోనే చర్చలు. న్యాయ పోరాటాల కంటే ప్రభుత్వంతో నేరుగా చర్చించి ఒప్పించడం ద్వారానే శాశ్వత పరిష్కారం అనేది లభిస్తుందని సంఘం విశ్వసిస్తోంది. మధ్యప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, ఒరిస్సా వంటి రాష్ట్రాలు కోర్టు ఆదేశాలు లేకుండానే కేవలం పెన్షనర్ల విజ్ఞప్తి మేరకు పునరుద్ధరణ కాలాన్ని తగ్గించాయి అనైతే గుర్తు చేస్తోంది. అయితే ప్రభుత్వ సానుకూలతను జీవోగా మార్చడమే లక్ష్యం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి 11 సంవత్సరాల 3 నెలలు, అంటే ఈ మేరకు 135 నెలల రికవరీ పూర్తి చేసుకున్న వారికి తదుపరి రికవరీని కూడా నిలిపివేస్తూ మెమో జారీ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇది పెన్షనర్లకు గొప్ప ఊరటను కూడా ఇచ్చింది. ఇప్పుడు ఈ తాత్కాలిక మెమో పునరుద్ధరణ కాలాన్ని 135 నెలలకు పరిమితం చేస్తూ ఈ మేరకు శాశ్వత జీవోను సాధించడమే సంఘం యొక్క
తక్షణ కర్తవ్యం. అయితే ముఖ్యమంత్రితో భేటీ సన్నాహాలు. ఎస్‌జీపీఏ అధ్యక్షులు శ్రీ డి. వెంకటేశ్వర్లు ఏపీ జేఏసీ నేతలతో కలిసి గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయంపై ప్రాతినిధ్యం వహించడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఫ్యాక్టర్లు, వడ్డీ రేట్లు లెక్కింపులతో పూర్తి ఆధారాలతో ప్రభుత్వానికి వివరించి ఈ మేరకు అనుకూల ఉత్తర్వులు సాధించటానికైతే కృషి చేస్తూ ఉన్నారు. సో, ఈ విధంగా అయితే జరుగుతోందనమాట ప్రయత్నము. పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు తీర్పు దేశవ్యాప్త పెన్షనర్లకు నిరాశ కలిగించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లేమీ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సానుకూల దృక్పథంతో ఉంది. ఇప్పుడు కావాల్సింది ఉద్యోగ సంఘాల ఐక్యంగా సరైన ఆధారాలతో ప్రభుత్వంతో చర్చించి తాత్కాలిక మెమోను శాశ్వత జీవోగా మార్చుకోవటమే. ఈ దిశగా ఎస్‌జీపీఏ చేస్తున్న ఫ ప్రయత్నాలను పరిశీలించాలనైతే ఆశిద్దాము. సో, ఫ్రెండ్స్, పెన్షనర్లకు ఎదురుదెబ్బ అయినటువంటి ఈ యొక్క కమ్యుటేషన్ పునరుద్ధరణపై పంజాబ్ హైకోర్టు సంచలన తీర్పు ఏపీపై ఎంత ప్రభావం చూపిందనేది మనం చూసాము. ఈ తీర్పుకు సంబంధించి పూర్తిగా 66 పేజీల పూర్తి జడ్జిమెంట్ కాపీని ఇప్పుడైతే ఈ స్క్రీన్ పైన మీ ముందైతే ఉంచుతున్నాను. చెక్ చేయండి.